వాటర్ స్టోరేజ్ డ్రమ్స్ చాలా వరకు బ్లూ కలర్ లో కనిపిస్తుంటాయి. అసలు బ్లూ కలర్ ని ఉపయోగించడం వెనుకున్న కారణం ఏంటి? లైట్ స్పెక్ట్రమ్ లో బ్లూ కలర్ కు 450 నుంచి 495 నానోమీటర్ల వేవ్ లెంగ్త్ ఉంటుంది. ఈ కలర్ హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి బయట నిల్వ చేయబడే డ్రమ్స్ కు అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు నీటి డ్రమ్స్ లేదా రసాయన డ్రమ్స్ సూర్యకాంతిలో ఉంచినప్పుడు ఈ బ్లూ కలర్ వల్ల డ్రమ్ లోపల ఉన్న పదార్థం అధికంగా వేడెక్కకుండా ఉంటుంది. అదే బ్లాక్ కలర్ లేదా రెడ్ కలర్ అయితే లోపల నుంచి పదార్థం చాలా ఈజీగా వేడెక్కుతుంది. అలాగే బ్లూ కలర్ డ్రమ్ ను సులభంగా గుర్తించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా నీటి స్టోరేజ్ లేదా నాన్ హజార్డస్ అంటే హాని కలిగించని రసాయనాల కోసం ఉపయోగించే డ్రమ్స్ కు బ్లూ కలర్ ఒక స్టాండర్డ్ గా మారిపోయింది. ఇతర కలర్స్ లో కూడా డ్రమ్స్ ఉంటాయి, కానీ ఈ రంగులు నిర్దిష్ట పదార్థాల కోసం ఉపయోగించబడతాయి. ఉదాహరణకు రెడ్ కలర్ డ్రమ్స్ ఫ్యూయల్ లేదా హజార్డియస్ అంటే హానికరమైన రసాయనాల కోసం, ఆకుపచ్చ డ్రమ్స్ ఆహార పదార్థాల కోసం ఉపయోగించబడతాయి. దీనివల్ల కార్మికులు త్వరగా సరైన డ్రమ్ ని గుర్తించగలుగుతారు, కాబట్టి పొరపాట్లు తగ్గుతాయి. స్టీల్ డ్రమ్స్ ముఖ్యంగా బయటి వాతావరణంలో నిల్వ చేసినప్పుడు తుప్పు పట్టే అవకాశం ఉంది. అయితే బ్లూ కలర్ పెయింట్లు తరచూ యాంటీ కరోసివ్ లక్షణాలతో తయారు చేయబడతాయి. ఇవి డ్రమ్స్ ను తుప్పు నుండి రక్షిస్తాయి. నీల రంగు పెయింట్ లో ఉపయోగించే రసాయనాలు డ్రమ్ లైఫ్ ని పెంచుతాయి. దాంతో ఎక్కువ మంది వాటినే కొంటారు. అందుకే మనకు బ్లూ కలర్ డ్రమ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి.